పచ్చ ఆవకాయ. ఇదిగో బాబాయ్. ఆహా, మామిడికాయల సీజన్ వచ్చింది. చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. నిక్కచ్చిగానే మాట్లాడుకుందాం బాబాయ్. కత్తిపీట ఎప్పుడు కూడా ఇలా ఉంచకూడదు. దేనికి బాబాయ్? కత్తిపీట ఎప్పుడు కూడా ఇలా ఉంచాలి. ఓకే, కారణం? కత్తి ఎప్పుడు కూడా రక్తాన్ని కోరుతుంది. సైకిల్ నేర్చుకోవాలనుకో కింద పడాల్సింది, తప్పదు. కింద పడాల్సిందే. కత్తి తీసుకున్నాం అనుకో ఖచ్చితంగా ఏదో ఒక ఘాటు వేస్తుంది. కానీ కత్తిపీట చాలా డేంజర్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మూసుంచాలి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఇలాగా ఉంచకూడదు. పుసుక్కున్న కాలు మీద వేలు మీద పడితే కాట్రే. మామిడికాయ సెలక్షన్ కూడా ఎలా ఉండాలి? అద్భుతంగా. చెట్టు నుంచి వచ్చిన కాయ 1 లేదా 2 రోజుల లోపల ఊరగాయ అయిపోవాలి, లేకపోతే అది పనికిరదు. ఇది గట్టిగా ఉండాలి. ఎంత పీచు పదార్థం ఉంటే లోపల అంత రుచికరంగా ఉంటుంది మామిడికాయ. ఇగో కట్ చేస్తాను చూడు. ముందు మార్క్ చేసి ఇది ఇట్లా, ఇది కొంచెం తీసేసుకోవాలి పైన. తర్వాత కొంచెం చివరిది కూడా కొంచెం తీసేస్తాం. తర్వాత చక్రాలుగా కోసి ముక్కలు చేయాలి. ఇలా ఉంది కదా, ఇలా కత్తితో పాటే మామిడికాయని లేపి కొట్టాలి. నువ్వు చెయ్యి. వచ్చే అలవాటు ఉందా? 4 ముక్కలు చేయి. ఏంటి బాబాయ్, మొత్తానికి ఈరోజు ఆవకాయ పెడదామని డిసైడ్ అయ్యావా? ఏంటి ఆవకాయ స్పెషాలిటీ? అసలు ఆ పచ్చ మిరప పొడి గురించి చెప్తా. ఈ చిన్న పీచు పదార్థం ఉంటుంది కదా, నేను ఈ మధ్య అది కూడా లేపేయాలి. ఇగో గోవా వైపు ఆవకాయ చూశాను బాబాయ్. అటువైపు వాళ్ళు చాలా విచిత్రంగా లోపల జీడి కూడా ఉంచి పచ్చడి పెట్టుకున్నారు. ఊరగాయ బాగా ఊరి 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 ఒక అద్భుతమైనటువంటి ఫ్లేవర్ గా వచ్చింది బాబాయ్. మన దగ్గర ఈ టెంక తీయడం అనే ఆచారం ఉంది, కానీ చాలా ప్రాంతాల్లో టెంక తీయరు. ఎందుకంటే ఇందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా. ఆ ఉప్పు జీర్ణం కావడానికి టెంక ఉపయోగపడుతుంది అంటారు. టెంక నవిలితేనే ఆ ఉప్పు సులభంగా జీర్ణం అవుతుందని కొన్ని ప్రాంతాల్లో విశ్వసిస్తారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో అలా ఉంది. తర్వాత ఆ మిరప్పొడి తీసుకొని నేను నీకు చెప్తా. ఇంకొంత దగ్గర ఆవకాయని బాబాయ్ ఇలా బిల్లలుగా కట్ చేసి కూడా పెట్టుకుంటారు, నేను చూసా. ఈ చక్రంలో అలా పెట్టుకుంటారు. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా మామిడికాయలు ముక్కలు చేసుకుంటారు. మన దగ్గర ఈ రకంగా. చెప్తున్నా ఊరికే చెప్తా బాబాయ్, నేను చూసింది నీకు చెప్తున్నా. పైగా ప్రమాణం ఒకటి చేయించావు, అబద్ధం నీకు ఎలా చెప్తా చెప్పు. ఓకే, సంతోషం. చూడు ఎంత చక్కగా ఈ రకంగా ముక్కలు కొట్టుకోవడం కూడా ఒక పెద్ద కళ బాబాయ్. ఆ రోజుల్లో మా అమ్మమ్మ ఆవకాయ పెట్టేటప్పుడు బస్తాలు మామిడికాయలు తెచ్చి శుభ్రంగా ఉప్పేసి కడిగి ముక్కలు కట్టడం అనేది ఇంట్లో పని వాళ్ళు ప్రక్రియలు చేస్తారు. ఇవి ఆ పచ్చమిరపకాయ ఉంది చూడు, ఈ పచ్చమిరపకాయ, ఆ పచ్చమిరప పొడేది ఏంటి దీని స్పెషల్? మామూలుగా మిరపకాయ ఉందనుకో, చెట్టు మీద కాస్తుంది, పూర్తిగా పండిపోయింది అనుకో కమ్మదనం వస్తుంది, కానీ కారం ఘాటు తగ్గుతుంది. అదే పచ్చిమిర్చి తర్వాత అది పసుపు దశకు వస్తుంది. ఎప్పుడైతే పసుపు పచ్చ దశకు వస్తుందో అప్పుడు విపరీతమైన ఘాటు ఉంటుంది. ఆ పసుపు పచ్చ మిర్చిని తీసి ఎండబెట్టి పొడి కొడితే అపరిమితమైన ఘాటు. పొరపాటున ఇప్పుడు వాసన చూసామనుకో 2 రోజుల దాకా తుమ్ముతూనే ఉంటుంది. అమ్మో, అంత జాగ్రత్తగా ఉండాలి దీంతో. ఇంకోటి ఏంటంటే, మనం 5 రెట్లు మామిడికాయలు తీసుకుంటే 1 వంతు మాత్రమే మనం ఈ మసాలా వేయాలి. ఇప్పుడు మనం 1 గిన్నెడు పచ్చకారం వేస్తున్నాం అనుకో, 5 గిన్నెల మామిడికాయ ముక్కలు వేయాలి. అప్పుడు కరెక్ట్ మ్యాచింగ్. అది 4, 6 ఒక్కొక్కరి ఇష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎండాకాలం వర్షాకాలం సర్వసాధారణంగా 5 వేసిన ఎందుకో గిన్నెల మామిడికాయలే 1 2 2.5 పైన ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం అన్నమాట. ఓకే, పచ్చకారం వేయి. ఇంకోటి ఉంది, అది 2 కప్పుల పచ్చకారం. ఆవపిండి సమానంగా ఉండాలన్నమాట. ఈ 3 ఉప్పు కూడా 2 కప్పులు, అంటే కప్పులో కొంచెం అంతే. తర్వాత పసుపు మెంతులు మాత్రం మనం కొంచెం వేయాలి, ఎక్కువ వేయకూడదు. అది గుర్తుపెట్టుకో. వేసే సరిపోద్ది, ఆ మాత్రం పసుపు ఉండాలి. మెంతులు, నూనె ఎప్పుడు కూడా నువ్వుపప్పు నూనె వాడాలి. ఇలా ఇందులోంచి కొలత 1కి 2 కొలత. అంటే ఇప్పుడు 1 కప్పు మామిడికాయ వెళ్ళింది అనుకో, 2 కప్పుల నూనె వాడాలి. అంటే ఇప్పుడు ఆ విధంగా లెక్క వెళ్తుంది అనమాట. 1 కప్పు మామిడికాయ వేస్తాం మనం ఇప్పుడు. తర్వాత ఆవకాయ కలుపుకునేటప్పుడు తర్వాత వేరే కలుపుదాం. ప్రస్తుతానికి అది ఇప్పుడు 1 కప్పు మాత్రమే మనం చేస్తున్నాం. ఆ గిన్నెతో చెప్తాం, అందులో మామిడికాయలు వేసి వేద్దాం. కలుపు, బాగా కలుపు. ముక్కలన్నీ బాబాయ్ వేసే.
పైనుంచి వేసే. బాబాయ్ అమ్మమ్మ చేత్తోనే కలుపుతుంది. అవును. మనవాడు మాత్రం చేయి పెట్టడు. ఒక సంవత్సరం పొడుగుతా ఇంట్లో కూర ఉన్నా, కూర లేకపోయినా, పప్పు ఉన్నా, పప్పు లేకపోయినా, భోజనంలో ఏదైనా షార్టేజ్ ఉన్నా దాన్ని కవర్ చేసేది ఆవకాయ. ఒక్కసారి మనం మంచి కాయ ఎండాకాలంలో తీసుకుని చక్కగా తయారు చేసుకుని పెట్టుకుంటే, జాడీలో వేసేసి దాని మీద ఒక పల్చని గుడ్డ వేసేసి మంచి పురుకోస కట్టేసి అటక మీద పెట్టి వదిలేస్తే మనం కటకటలో ఉన్నప్పుడు అది టకటకా అని మనల్ని కాపాడుతుంది కదా. ఓకే, పచ్చ ఆవకాయ సిద్ధం. పచ్చ ఆవకాయ ఎలా తయారు చేశానంటే, ముందుగా బేషన్ లో 2 కప్పుల పచ్చకారం, 2 కప్పుల ఆవపిండి, 1 కప్పు ఉప్పు, తగినంత పసుపు, మెంతులు, 2 కప్పుల నూనె వేసి చివరిగా మామిడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని జాడీలో పెట్టుకుంటే పచ్చి ఆవకాయ సిద్ధం.